మొత్తానికి మా ఫ్యామిలీ మొత్తం కలిసి మేము కూడా నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళిపోయాము. ఎంత ట్రాఫిక్ అంటే లిటరల్లీ చిరాకు వచ్చింది. గంటన్నర ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయాము. కానీ ఎంత చిరాకు లేసినా ఆ నాంపల్లి ఎగ్జిబిషన్ చూడంగానే మొత్తం పోయిందనమాట. ఎందుకంటే అక్కడ బట్టలు అట్లా చైన్స్ అవన్నీ మళ్ళీ రా రా అని పిలుస్తున్నాయి. అంతా చిరాకు మొత్తం పోయింది. కానీ ఆ గంటన్నర అయితే చిరాకే, చూసుకొని వెళ్ళాల్సిందే మేము. ఇంకా మొత్తానికి వచ్చి ఎగ్జిబిషన్కి వెళ్ళిపోయాము. వెళ్ళంగానే ఫస్ట్ చేసిన పని పానీపూరి తినడము. ఎందుకంటే కొంచెం బలం కావాలి కదా. ఇంకా ఏదైనా ఒకసారి కొనుక్కోవాలనేసి పానీపూరి తిన్నాము. కానీ 40% తప్పించి చూడలేకపోయాము. అక్కడికే అలసిపోయాము. ఇంకా పిల్లలు జోబులలో అయితే ఎక్కడ తప్పిపోతారా అని నెంబర్స్ రాసి పెట్టాము. అంటే వాళ్ళు ఎక్కువసేపు మా మీద ఉండలేరు. మేము దిగుతామని అన్నీ చూస్తారు కదా. ఇంకా వాళ్ళ జోబులలో నెంబర్ రాసి పెట్టాము. ఇంకా రేట్ల విషయానికి వస్తే రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏమేమి కొనుక్కున్నామో అది ఫుల్ వీడియో పెడతాను, అది కూడా చూసేయండి. ఇంకా మా తమ్ముళ్ళు ఎక్కడ జ్యూస్ కనబడితే అక్కడ, బొమ్మలు ఎక్కడ కడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా అన్నీ చూసుకొని వాళ్ళకి బొమ్మలు ఎక్కడ అప్పటికే కొనుక్కున్నారు. ఇంకేం కావాలో అంటే అవన్నీ ఇప్పిస్తున్నాము. మేమేమో చంద్రముఖిలాగా ఏ షాప్ పడితే ఆ షాప్లోకి వెళ్ళిపోతున్నాము. ఇంకా మా డాడీకి చిరాకు లేసి కొద్దిసేపు ఛాయ్ తాగాడు. ఎంతసేపు అంటే షాపింగ్ మామూలు విషయమా. ఇంకా మా డాడీ మా బాబాయ్ పోయి ఛాయ్ తాగారు. ఇంకా పిల్లలకు కూడా మళ్ళీ ఏదో బొమ్మలు కావాలంటే అది కూడా కొనిపించాము. ఇంకా మొత్తానికైతే సక్సెస్ఫుల్లీ షాపింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా అక్కడ నుంచి మేము తిన్నగా బిర్యానీకి వెళ్ళిపోయాము. ఎందుకంటే అంత నడిచాం కదా, కొంచెం స్టామినా కావాలి కాబట్టి. నైట్ ఎంత అయిపోయింది మాకు వచ్చేసరికి 9 అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 10 అయింది. ఇంకా మాకు ఎగ్జిబిషన్లోనే 9 అయిపోయింది. మీరు ఫుల్ వీడియో చూడండి.